హరహర మహాదేవ శంభో శంకర. ఈ శివరాత్రి 3 రోజులు భీమవరం శివనామస్మరణతో మారిమోగిపోతుందండి. భీమవరంలో సోమేశ్వర స్వామి టెంపుల్ లాంటి పంచారామం ఉండడం నిజంగా మా ఊరు చేసుకున్న అదృష్టమని చెప్పాలి. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శివుడి కళ్యాణం ఉంటుందండి. తర్వాత రోజు రథోత్సవం, ఫైనల్గా 3వ రోజు తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయండి. చూడండి, అసలు ఆ జనం చూడండి, వారి ఆనందం చూడండి. రథం లాగుతున్నప్పుడు గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నాచువారి సెంటర్ దాకా రథోత్సవం జరుగుతుందండి. ఆ నైట్ అక్కడే రథాన్ని ఉంచేసి మార్నింగ్ తీసుకెళ్తారండి. అంటే నాచువారి సెంటర్ని పార్వతీదేవి పుట్టిల్లాగా చెప్తారండి. అంటే కళ్యాణం అయిన తర్వాత మా గురువు గారిని అలా రథోత్సవంలో అత్తారింటికి తీసుకెళ్ళినట్టండి. భక్తులందరూ అరటిపండు గెలలు రథానికి కట్టి వారి వారి మొక్కులను తీర్చుకుంటారండి. రథోత్సవం ముగిశాక అరటిపళ్ళను ప్రసాదంగా పంచుతారండి. ఈ షాట్లో ఇంకో గురువు గారు కూడా ఉన్నారండి. ఆయనే మా భీమేశ్వర స్వామివారు. ఈ సంవత్సరం నేను లక్కీగా 2 రథోత్సవాలు చూడగలిగా. అలాగే భీమేశ్వర స్వామివారి రథాన్ని కూడా లాగానండి. నాకైతే సోమేశ్వర స్వామివారు అన్నయ్యలాగా, భీమేశ్వర స్వామివారి తమ్ముళ్ళలాగా అనిపిస్తారండి. రేపు కూడా తెప్పోత్సవం మామూలుగా ఉండదండి. స్వామివారు సోమగుండంలో హంసవాహనంలో ఊరేగుతూ ఉంటే 2 ఊర్ల మధ్య బాణసంచ పోటీలు జరుగుతాయండి. నేను రేపు కూడా ఆ తెప్పోత్సవం కవర్ చేసి షార్ట్లా పెట్టడానికి ట్రై చేస్తానండి. అందరికీ బిలేటెడ్ హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ.